తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వ ప్రమేయం రుజువైందన్నారు టీడీపీ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు. సిట్ విచారణలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేసిన నిరూపణ అయిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు హిందువులకు బహిరంగ క్షమాపణ తెలపాలన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తుంటే జగన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఓడిపోయాక జగన్ బెంగళూరుకే పరిమితమయ్యారన్నారు. రాష్ట్రానికి వచ్చి చూస్తే చంద్రబాబు చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. జగన్ తిరుమలను ఆర్థిక వనరుగా మార్చుకున్నారని తెలిపారు. కావాలనే జగన్ ఆయన మనుషులతో తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఈరోజు మన తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న భక్తులు కానీ, దేశ విదేశాల్లో ఉన్న హిందూ భక్తులు కానీ మనోభావాలు దెబ్బతీసంగా ఈరోజు కల్తీ నెయ్యిని తయారు చేసి ఏర్పాటు చేసి ఈరోజు లడ్డులో వినియోగించిన విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నిర్ధారణ చేసింది. దీనిని ప్రజానీకం అందరూ కూడా బాధపడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ప్రజానీకానికి ఖచ్చితంగా వారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. అదే సమయంలో ఈరోజు మళ్ళీ దాన్ని అడ్డంగా వాదించే విధానం కూడా మనం చూస్తున్నాం. ఈరోజు అన్ని రంగాల్లో ఈ 19 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన చేస్తున్న అవాకు చవాకులు మనం చూస్తున్నాం. ఈరోజు బెంగళూరు ప్యాలెస్లో ఉండి హాయిగా ఉండి ఈరోజు రాష్ట్రానికి తాడేపల్లి ప్యాలెస్కి అప్పుడప్పుడు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మళ్ళీ కలుషితం చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఈ 19 మాసాల్లో కనీసం 30 రోజులు, కనీసం 10 రోజులు కంటిన్యూగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నారా? హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. ఈరోజు మన తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న భక్తులు కానీ, దేశ విదేశాల్లో ఉన్న హిందూ భక్తులు కానీ మనోభావాలు దెబ్బతీసంగా ఈరోజు కల్తీ నెయ్యిని తయారు చేసి ఏర్పాటు చేసి ఈరోజు లడ్డులో వినియోగించిన విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సిట్టు నిర్ధారణ చేసింది. దీనిని ప్రజానీకం అందరూ కూడా బాధపడుతున్నారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు